ఇన్ని రోజులు జరిగిన అరాచకంగా ఎవరైతే ఈ పరిగమాల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి మరి కోట్లాది టన్నుల ఇసుకని బకాసురుడు లాగా తినేసి వేలాది కోట్లు సంపాదించిన విషయం ప్రజలందరూ చూశారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా దిక్కు లేకుండా 4-5 లక్షల పై చిలుకు ఇల్లు కట్టాలంటే అయ్యేది. దాంట్లో 3 లక్షల రూపాయల పై చిలుకు ఒక ఇసుక అయ్యేది. ఈ రోజు దైవంతో సమానమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి నెలలోనే తన మార్పు ఏందో చూపిస్తూ శాండ్ పాలసీ తీసుకురావడం అనేది, ఫ్రీ పాలసీ తీసుకురావడం అనేది చాలా ఆనందంగా ఉంది. పేదవాడికి కడుపు కొట్టి దోచుకునే ఈ రాబంధువుల నుంచి విముక్తి కల్పించి మళ్ళా శ్రీరాముడు రాజ్యం వైపు అడుగులేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఈ పాలసీస్ చాలా చక్కగా ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసి చూశారు. కాళహస్తిలో కూడా రేపు ఒకసారి మైనింగ్ డిపార్ట్మెంట్ తో మళ్ళా కూడా మేము మార్నింగ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. పెట్టుకొని